స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ షాహీ జీరా వేసుకోవాలి. జీలకర్ర కాదు, ఇది షాజీరా అంటారు. దాంట్లో 2 పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దాంట్లో ఈ స్ప్రింగ్ ఆనియన్స్లో వచ్చే ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దీన్ని కూడా లైట్గా ఫ్రై చేశాక ఒక 4-5 ఎగ్స్ని క్రాక్ చేసుకొని వేసుకోవాలి. 1 కప్ రైస్కి 4 ఎగ్స్ దాకా పడతాయి. మీ ఇష్టం, మీరు కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని లైట్గా కలుపుకోవాలి. ఎక్కువ హైలో పెట్టామంటే ఎగ్ మాడిపోతుంది. సో మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఉంచి కుక్ అయ్యాక దాంట్లో 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, దీన్ని చైనీస్ సాల్ట్ అని కూడా అంటారు. దాన్ని ఖచ్చితంగా వేసుకోవాలి. అది వేసుకుంటేనే ఫ్రైడ్ రైస్కి ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో చైనీస్ సాల్ట్ కూడా వేసుకొని అంతా మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. పెద్ద పెద్ద పీసెస్ కావాలంటే ఇలానే ఉంచేసుకోండి. లేదు రైస్లో బాగా కలిసిపోవాలి అనుకున్నప్పుడు గరిటతో ఇలాగ మ్యాష్ చేసుకున్నారంటే రైస్లో కంప్లీట్గా కలిసిపోతుంది. అంతా బాగా కలిసి కుక్ అయిందన్నప్పుడు దీంట్లో 2 టీ స్పూన్ల డార్క్ సోయా సాస్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. నార్మల్ రైస్ కానీ లేక బాస్మతి రైస్ కానీ తీసుకొని పొడి పొడిగా కుక్ చేసి పెట్టుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ని 1.5 కప్పులు తీసుకొని ఉడకపెట్టి పెట్టాను. ఇప్పుడు దీంట్లో మళ్ళీ స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇందాక ఎగ్గుకి సరిపడా మాత్రమే వేసుకున్నాము. ఇప్పుడు రైస్కి సరిపడా వేసుకోవాలి. మళ్ళీ రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ అంటేనే ఫ్రై చేయాలన్నమాట. జస్ట్ అలా చేస్తే సరిపోదు. ఫ్లేమ్ హైలో పెట్టి బాగా రైస్ని ఫ్రై చేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైయే చేయాలి రైస్ని. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకున్నామంటే ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. పిల్లలు టొమాటో కెచప్తో తినండి, పెద్దవాళ్ళు రైతాతో తినండి. ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఏం చేయాలో తెలుసు కదా.